హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ సోమవారం అధికారికంగా ప్రారంభం కానుంది. 7 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఈ ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 400 కోట్ల రూపాయలతో 1.4 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఫ్లైఓవర్ వద్ద నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అంబర్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను అధికారికంగా మే 5వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్ను చూసుకుంటే 1.4 కిలోమీటర్ల దూరం ఉంది. దాదాపుగా 400 కోట్ల రూపాయలతో ఈ అంబర్పేట ఫ్లైఓవర్ను నిర్మించడం జరిగింది. దాదాపుగా 7 ఏళ్ల పాటు ఈ ఫ్లైఓవర్ పనులు కొనసాగినట్లు తెలుస్తుంది. ఈ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగడంతో ఈ ప్రాంత వాసులంతా కూడా గోల్నాక, ఈ చేనంబర్ చౌరస్తా, ఈ ప్రాంత వాసులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులంతా కూడా ఈ దారి వెంబడి రావడానికి కనీసం గంట సేపు సమయం పట్టిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 7 ఏళ్ల తర్వాత ప్రారంభోత్సవానికి అంబర్పేట ఫ్లైఓవర్ సిద్ధమైంది. అధికారికంగా మే 5వ తేదీన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించబోతున్నారు. అదే ఈ ఫ్లైఓవర్కు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. ఇంకా ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్లో 6 చోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. దీంతో 6 చోట్ల భూసేకరణ చేయాల్సి ఉండడంతో ఒకవైపు సర్వీస్ రోడ్లు లేకుండానే పనులు ప్రారంభించబోతున్నారు. కింద నుంచి వెళ్ళే ఈ ప్రాంతవాసులంతా కూడా, గోల్నాక ప్రాంతవాసులంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సర్వీస్ రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. మరోవైపు ఫ్లైఓవర్ నుంచి వెళ్ళేవారు మాత్రం ఫ్లైఓవర్ పనులు మాత్రం పూర్తయ్యాయి. ఫ్లైఓవర్ను అధికారికంగా మే 5వ తేదీన ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి 25వ తేదీనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాత్కాలికంగా ఫ్లైఓవర్ పై నుంచి వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 25వ తేదీనే వాహనదారులంతా కూడా ఫ్లైఓవర్ నుంచి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి ఉంది. 6 చోట్ల భూసేకరణ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో భూసేకరణ పూర్తి కాని కారణంగా మనం చూసుకోవచ్చు, ఫ్లైఓవర్ నుంచి ఒకవైపు వచ్చే సర్వీస్ రోడ్ అంతా కూడా మనం చూసుకోవచ్చు, సర్వీస్ రోడ్డు పూర్తిగా మూసి ఉంది. భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేసి ఈ సర్వీస్ రోడ్లు ఇబ్బందులు కూడా పూర్తిగా పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పి కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా అంబర్పేట ఫ్లైఓవర్ మాత్రం అధికారికంగా మే 5వ తేదీన అధికారికంగా ప్రారంభించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినా స్థానికుల కష్టాలు మాత్రం తీరలేదు. ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. రాకపోకలు ఓ వైపు నుంచే సాగిస్తూ ఉండటంతో గోల్నాక వైపు వెళ్లే వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అంబర్పేట ఫ్లైఓవర్ అయితే ప్రారంభమవుతుంది, కానీ చుట్టుపక్కల ప్రజల ఇబ్బందులు మాత్రం యథావిధిగానే ఉన్నాయని చెప్తున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సమస్య ఏంటి? ఫ్లైఓవర్ పూర్తయింది, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగినట్లేనా? ట్రాఫిక్ ఇబ్బందుల కోసం తొలగించడానికి పెట్టారు, కానీ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ స్కూల్ ఉంది పిల్లలకి, ఆ ముందు నుంచి ఇక్కడ రోడ్ దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఇక్కడ నుంచి తులసిరామ్ నగర్ ఉంది, ఇది ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడే ఉంటారు. ఈ రోడ్ నుంచి ఇక్కడ వచ్చి ముందుకు వెళ్ళే వాళ్ళం ముందు, ఇప్పుడు యూటర్న్ లేదు మాకు. యూటర్న్ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి సాయంత్రం టైంలో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 500 మీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి కనీసం 15 మినిట్స్ టైం పడుతుంది. మొత్తమే చూసుకోవచ్చు, అంబర్పేట ఫ్లైఓవర్కి సంబంధించి ఒకవైపు సర్వీస్ రోడ్ అయితే పూర్తిగా లేకపోవడంతో ఇటువైపు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చూసుకోవచ్చు, గోల్నాక నుంచి చేనంబర్ చౌరస్తా దాటి ముందుకు వెళ్ళి ఆ తర్వాత యూటర్న్ చేసుకొని మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ సర్వీస్ రోడ్డు పూర్తిగా మూసి ఉండడం కారణంగా ఇక్కడ కింది నుంచి వచ్చే వారందరికీ కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వైపు రావాలంటే, అటువైపు నుంచి ఈ వైపు రావాలంటే ఫ్లైఓవర్ దిగి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటు రావాల్సిందే తప్ప ఇక్కడ కింద సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. 6 చోట్ల భూసేకరణ పూర్తి కాలేదు. ఆ భూసేకరణ పూర్తయితే తప్ప ఇక్కడ సర్వీస్ రోడ్డు కష్టాలు తీరే అవకాశం అయితే లేదు. దీనికి సంబంధించి సర్వీస్ రోడ్డు వెంటనే ప్రారంభించేందుకు, సర్వీస్ రోడ్డు పనులు చేసేందుకు అధికారులు వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అంబర్పేట ఫ్లైఓవర్ అయితే ప్రారంభమవుతుంది, కానీ చుట్టుపక్కల ప్రజల మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.
అంబర్పేట ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 6 చోట్ల భూసేకరణను పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అంబర్పేట ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండా ఒక రాజకీయ పార్టీ అడ్డుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ సహకారం అందిస్తే త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.